காக்க. கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள నామத்துக்கு మహిమ ఉండావதாக. నిన్నటి దినంలో నేను బైబిల్ చదువుతూ ఉంటే యోహాను సువార్తను చదువుతున్నాను. అప్పుడు ఒక వాక్యము చాలా హృదయానికి మంచిగా అనిపించింది. நேற்றைய தினத்துல யோவான் சுவிசேஷத்தை படித்துக் கொண்டிருக்கும் போது ஒரு வசனம் ஒரு நல்ல கர்த்தருடைய வார்த்தை பேசினது போல என்னுடைய உள்ளத்துக்கு నన్மையான వార్తయాగ తెంబిటది. వాక్యాన్ని బైబిల్ మనం చదువుకున్నప్పుడు ఒక పుస్తకాన్ని నిండుగా చదివితే ఆ పుస్తకంలో దేవుడు ఏం చెప్పదలుస్తున్నాడు అన్న కార్యాన్ని కూడా మనము అర్థం చేసుకోగలం. நாம் வசனத்தை வாசிக்கும் போது ஒரு புத்தகத்தை முழுமையாக நாம் வாசித்தால் அப்பொழுது அந்த புத்தகத்தின் மூலமாக தேவன் என்ன சொல்ல விரும்புகிறார் என்கிற காரியத்தையும் நாம் அறிந்து கொள்வோம். అక్కడ ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అలా చదువుకుంటే పూర్తిగా ఏం చెప్పనే ఉన్నారు అన్న కార్యాన్ని మనం అర్థం చేసుకోలేము. அங்கும் இங்கும் சில வசனங்களை வாசித்தால் நமக்கு முழுமையாக என்ன சொல்ல விரும்புகிறாங்க என்ன சொல்ல வருகிறாங்க என்கிறத நாம் புரிந்து கொள்ள முடியாது. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. జాన్ చాప్టర్ 5 verses 44. యోహాను సువిశేషం 5వ అధ్యాయం 44వ వచనం. చదువుకునేవనా ఉంటే మీరు చదువుకోవడానికి సిద్ధం ఉంటే మీరు చదవచ్చు. படிக்க யாராவது விரும்பினால் இந்த வசனத்தை வாசியுங்கள். யோவான் 5:44. தேவனாலே மாத்திரம் வருகிற மகிமையை தேடாமல் ஒருவரால் மகிமையை ஏற்றுக்கொள்கிற நீங்கள் எப்படி விசுவாசிப்பீர்கள்? How can ye believe which receive honor one of another and seek not the honor that cometh from God only? தேவனால வருகிற மகிமையை நீங்கள் తేడామల్ ఒరువరాలు ఒరువురు வருகிற మహిమే తేడినాల్ நீங்க எப்படி విశ్వాసిపీంగ. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు చూసినట్లే రాయబడింది ఏంటంటే దేవుని చేత కలిగే మహిమను లేకపోతే ఘనతను మీరు వెతుకొక ఒకరిని ఒకరు మహిమపరుచుకునుట ఒకరిని ఒకరు ఘనపరుచుకునుట కార్యంలో మీరు అలాంటి వారుగా ఉంటే నన్ను ఎలా విశ్వసించదురు అనేసి కూడా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ప్రజలు ఆశపడేది ఏంటంటే ఇతరుల చేత పొగడబడటం అనేది అందరికి చాలా ఇష్టం. இன்றைக்கு மனிதர்களாக நமக்கு மற்றவர்களால நம் போற்றப்படுகிறது இல்லாவிட்டால் கனமாக பேசப்படுகிறது நமக்கு மிகவும் பிரியம். ఏ ఒక్కరు కూడా ఇతరులు మనల్ని తప్పుగా మాట్లాడుతుంటే కించపరిచి మాట్లాడుతుంటే గౌరవం లేకుండా మాట్లాడుతుంటే మనకు అది నచ్చదు. తప్పు చేసినా ఉప్పు చేసినా మనల్ని పొగడాలనేదే మన మనస్సులో ఉన్న ఆశ. யார் ஒருத்தரும் நம்மை கேவலமாக தரை குறைவாக மதிப்பில்லாமல் பேசினா நமக்கு பிடிக்காது. நாம் நன்மை செய்தாலும் தீமை செய்தாலும் நம்மை போற்றி பாட வேண்டும் என்றுதான் நாம் நினைக்கிறோம். హిట్లర్ లాంటి కఠినాత్ములు అటువంటి రాజు వలె డిక్టేటర్షిప్ వలె ఉన్న వ్యక్తి కూడా తన చుట్టూ ఉన్నవారు అతడు చాలా మంచివాడు అని చెప్పుకుంటేనే ఆశించాడే గాని నువ్వు ఇలా చంపుతున్నావు ఇది మంచిది కాదని చెప్పేవానికి అటువంటి వాడిని వచ్చి కోరుకోలేదు. హిట్లర్ போல இருக்கிற ஒரு மனிதன் மகா கொடுமையானவன் ஜனங்களை கொல்லுகிறவன். அவன் கூட என்ன செய்தா அவனை சுற்றிலும் இருக்கிறவர்கள் எப்பொழுதும் நீ பண்ணுகிற விஷயம் நீ செய்கிற விஷயம் ரொம்ப நல்லது நீ நல்ல ஒரு రాజా என்றுதான் சொல்ல விரும்பணும் என்று విరుంబుகிறாరు. మనుషుల చేత వచ్చే మహిమ లేకపోతే వారి ద్వారా మనకు కలిగే గౌరవము ఘనత అది చాలా తాత్కాలికమైనది. ఈ లోకంలోనే ఉంటుంది కానీ ఇంకా రాబోయే దేవుని రాజ్యంలో అది కనబడదు. மனுஷர்களால உண்டாகிற மகிமை மிகவும் அது நிலை இல்லாத ஒரு மகிமை. இந்த உலகத்திலே அது కాణப்படுమే తవిర పరపోగిற ఉలగத்துல కాణపడాదు. ఎందుకు మనుషులు మనల్ని పొగడాలనుకుంటున్నాం? అదే మనుషులు మనల్ని దూషించినప్పుడు మనం కుంగిపోతున్నాం. எந்த மனிதர்கள் நம்மை கனப்படுத்த வேண்டும் மகிமைப்படுத்த வேண்டும் என்று எதிர்பார்க்கிறோமோ அவர்கள் நம்மை மதிக்காம சில நேரங்கள்ல பேசும்போது நாம கவலைப்படுகிறோம். ఒకటే
సూత్రాన్ని మనం ఉంచుకోవాలి. మనల్ని ఎవరు పొగిడినా ఆ గొప్పతనాన్ని ఏం చేయాలి? తీసుకెళ్లి శతకుంలో పాడేయాలి. நம்ம யார் வந்து நம்மை வந்து உயர்த்தி பேசினாலும் மகிமையா பேசினாலும் அது தூக்கிட்டு எங்க போடணும்? కుప్ప తొట్టిలో పోడணும் அந்த మగిమే. అదే విధంగా మనల్ని ఎవరు దూషించి మాట్లాడినా తీసుకెళ్లి చెత్తకుండలో వేసేసేయండి. உங்களை யார் வந்து மதிப்பில்லாமல் தரைக்குறைவாக பேசினாலும் அதை கொண்டு போய் కుప్ప తొట్టిలో పోட்டுருங்க. మనిషి ఇచ్చే మహిమైన, మనిషి ఇచ్చే దూషణమైన మాటలైనా ఏ ఒక్కటిని మనసులో తీసుకోకపోతే మనం ఉప్పొంగిపోము, కృంగిపోము. மனிதர்கள் நம்மை போற்றி துதிக்கும் போது இல்லாவிட்டால் உயர்த்தும் போது தாழ்த்தி பேசும்போது இவைகளை ரெண்டையும் நாம் எடுத்துக்கொள்ளாமல் இருந்தால் நாம் வந்து துதிக்கும் போது அப்படியே வானத்துக்கு உயர்ந்து போக மாட்டோம். அவர்கள் நம்மை வந்து குறைவாக பேசும்போது அப்படியே పాతాళத்துக்குள்ளாகவும் పోగ మాటం. మన జీవితాన్ని ఇతరులు మనల్ని తీర్పు తీరుస్తుంటే వాళ్ళిచ్చే మార్కుల మీద మనం జీవిస్తే మన జీవితానికి అర్థం అనేది ఉండదు. మన జీవితం ఎలా ఉంటుందంటే అలలు వచ్చి ఎలాగ గాలి చేత కొట్టబడి తీసుకెళ్తుందో అటువంటి జీవితంగా మారిపోతుంది. மற்றவர்கள் நம்மை குறித்து சொல்லுகிற அபிப்பிராயம், அவர் நம்மை தீர்ப்பு செய்து நமக்கு கொடுக்கிற மதிப்பெண்கள், அதை வைத்து நம்மளுடைய வாழ்க்கையை வாழ்ந்தால் நாம் காற்றினால் அடைக்கப்படுகிற அலைகளை போல இருப்போம். యేసుక్రీస్తు ప్రభు కూడా తన సర్మన్ ఆఫ్ ద మౌంట్ కొండ మీద చేసిన ప్రసంగంలో ఎక్కువ ఈ కార్యం గురించి మాట్లాడాడు. ஆண்டவராக இயேசு அவர் செய்த மலை பிரசங்கத்துல கூட அநேக காரியத்தை நமக்கு இந்த விஷயங்களை நமக்கு కట్టుకు கொடுத்தார். ఒక భాగాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూసినట్లయితే మనం ఎలా ప్రార్థించుకోవాలి, ఎలా ఇతరులకు సహాయం చేయాలి అనే పద్ధతిని మనకు నేర్పించాడు. மத்தேயு 6ஆம் அதிகாரம் 1லிருந்து சில வசனங்களை வாசிக்கும் போது நாம் எப்படி ஜெபிக்கணும், நாம் எப்படி கொடுக்கணும் என்கிற కార్యத்தை சொல்லி கொடுத்தார். మొదటి వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, మీరు ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఏం చేయాలంట? టేక్ హీడ్ దట్ యు డు నాట్ డూ యువర్ ఆర్మ్స్ బిఫోర్ మెన్ టు బి సీన్ ఆఫ్ దెమ్. ఇతరులు చూసే విధంగా చేయకండి. అలా ఇతరులు చూసే విధంగా మీరు చేసినట్లా పరలోకములో ఉన్న తండ్రి మీకు ఎటువంటి బహుమతిని ఇవ్వడు. மற்றவர்கள் பார்க்கிறது போல நாம் செய்தால் பரலோகத்தில் இருக்கிற பிதா உங்களுக்கு எவ்விதமான నన్மையான కార్యం செய்ய మాటారు. ఇతరులు చూస్తే మనకు మహిమ రాదా అంటే లేదు. మన మనసులో ఎటువంటి భావన కలిగి మనం ఇస్తున్నాం? ఇతరులు నన్ను పొగడాలి, చూసి బా ఎంతగా సహాయం చేస్తున్నారు అనే ఒక మనస్తత్వంతో ఇస్తున్నామా లేదా అనేది అక్కడ గొప్ప ప్రశ్న. நாம் வந்து மற்றவங்களுக்கு கொடுக்கும் போது மற்றவங்க பாக்குறது பிரச்சனை கிடையாது. ஆனா எந்த மனநிலையில கொடுக்குறோம்? மற்றவங்க பார்த்து நம்ம வந்து நீங்க ரொம்ப பெரிய ஆளு, நிறைய செய்றீங்க அப்படி சொல்லணும் என்று சொல்லி நினைக்கிறீங்களா? ఆ కాలంలో వారు ఏం చేసేవాళ్ళంటే ఒక బూర పెట్టుకొని ఆ బూరను ఊపి అందరూ చూడండి చూడండి అనేసి బాగా శబ్దం చేసి నిజంగానే చేసేవాళ్ళు. దానికని ఒక వ్యక్తిని హైర్ చేసుకొని వాళ్ళు ఇలా మన ఇంటి ముందు వచ్చి నిలబడుకొని బూర ఊపుతుంటారు కదా, అలా ఊపే వారిని తీసుకొచ్చి వాళ్లకు కూలి ఇచ్చి అలా వీళ్ళు చేసేటప్పుడు అందరి ముందు చూసినట్లు వాళ్ళు చేసేవారు. వాళ్ళకు కలిగిన బహుమతి ఏంటంటే మనుషులు ఇచ్చే మహిమ. அவங்க அந்த காலத்துல வந்து இது மாதிரி இந்த சத்தத்தை செய்கிறவங்க, ஓசையை போடுகிறவங்கள வந்து பணம் கொடுத்து வாங்கிட்டு வந்து அவங்க வந்து ஓசையை போட்டா அவங்க முன்னாலே இவங்க போய் இந்த దాన ధర్మంలే செய்வாங்க. మూడో వాక్యంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు మత్తయి 6:3లో, మీరు చేసే దాన ధర్మం ఎలా ఉండాలంటే మీ కుడి చేతికి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. உங்களுடைய வலது கைக்கு செய்த காரியம் இடது கைக்கு தெரியக்கூடாது என்று சொன்னார். దాని అర్థము ఎవరికి తెలియకూడదు అనేది ఒకటి అర్థం. రెండవది మనకే గుర్తుండకూడదంట. అలా అన్కాన్షియస్ గా చేస్తుండాలి. మనకే గుర్తు లేక అది వచ్చి మన అలవాటైపోవాలి. ఇతరులకు సహాయం చేయడం మనకు అలవాటైపోయి మనకు గుర్తుండకూడదు. ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వలే, ఎవరికి సహాయం చేసాం. ఎక్కువ మందికి చేసే కొద్దికి మన జీవితంలో అది ఒక అలవాటుగా మారిపోతే మనం ఎవరికి చేసాము కూడా తెలియదు. అవునా, మీకు చేశాన సహాయం తెలియదండి, మర్చిపోయాను. అటువంటి
మర్చిపోయేంత వరకు మనం ఎక్కువ చేయాలనేదే ఈ వాక్యంలో ఉన్న అర్థం. இந்த வசனத்தில் வலது கைக்கு செய்கிறது இடது கைக்கு தெரியக்கூடாது என்கிறதுக்கு அர்த்தம் மற்றவங்களுக்கு தெரியக்கூடாது மாத்திரம் கிடையாது. நாம செய்யறது நாமளே மறந்து போகணும். அது மாதிரி இவங்களுக்கு உதவி செஞ்சேனா செய்யலையா எதுவுமே தெரியக்கூடாது. அந்த அளவுக்கு அதிகமாக செய்யும் போது நாம் తెలియామ இருப்போம். ఒకవేళ మీరు ఎక్కువ చేస్తున్నారనుకోండి, ఒక 2 సంవత్సరాలు నాకు అయ్యా నువ్వు నాకు సహాయం చేశావంటే అవునా అండి అసలు తెలియదు నాకు గుర్తు లేదు అని చెప్పే పరిస్థితిలో ఉండాలి. అదే కుడి చేతికి చేసింది ఎడమ చేతికి తెలియనిది. మనకే అది గుర్తు ఉండకూడదు వీళ్ళకి సహాయం చేశామని. ஒரு வருஷம் கழிச்சு ஒருத்தர் உங்ககிட்ட நீங்க எனக்கு உதவி செஞ்சீங்க நன்றி என்று சொல்லும் போது அப்படியா எனக்கு ஞாபகமே இல்லையே நான் செஞ்சேனா தெரியல எனக்கு என்று சொல்லுகிற அளவுக்கு நம்ம మరందు అధికமாக செய்கிறவங்களாக இருக்கணும். మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు ఎలా చేయాలి? రహస్యంగా చేయండి. అప్పుడు మీ తండ్రి పరలోకమున్న తండ్రి మీ యొక్క క్రియలను చూసి మీకు బహిరంగంగా తన ఆశీర్వాదాలు ఇస్తాడు. நீங்க மற்றவங்களுக்கு உதவி செய்யும் போது எப்படி செய்யணும்? ரகசியமாக செய்யணும். அப்படி செய்யும் போதுதான் பரலோகத்தில் இருக்கிற உங்கள் தகப்பன் நீங்க ரகசியமா செய்கிற தான தர்மங்களை பார்த்து உங்களுக்கு பகிரங்கமாக పలన్ కొడుపార్. నెక్స్ట్ వచ్చి ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? వారైతే వేషధారులైతే వీధుల మీద నిలబడుకొని అందరూ చూసే విధంగా పెద్ద ప్రార్థనా పరుడు పెద్ద ప్రార్థన చేసే వ్యక్తి అని చూపించుకునే విధంగా కొందరు ప్రార్థిస్తుంటారు. இங்க பாருங்க, சிலர் அந்த காலத்துல இருந்த வேஷம் போட்டு ஏமாத்துகிற பரிசேயர்கள் என்ன பண்ணாங்க? எல்லோரும் பார்க்கும்படியாக எல்லோருக்கும் முன்பாக கைகளை ఉయర్తి జపங்களை పెరియ నీళமான జపங்களை செய்வாங்களாம். ఈ రోజు కూడా మనలో కూడా అటువంటి వేషధారణ ఉంది. ఏం చేస్తున్నాము? సంఘానికి వచ్చినప్పుడు అందరి ముందు ప్రార్థించేటప్పుడు చాలా భక్తి పరులు వలె మంచి మాటలు ఉపయోగించి మనము గొప్పగా ప్రార్థిస్తున్నాము. కానీ వ్యక్తిగత జీవితంలో అసలు ప్రార్థన అనేది ఉండదు. అందరి ముందు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నారు? దేవునికి చేయటం లేదు, కానీ ఇతరులు వినడానికి, ఇతరులు విని వీళ్ళు భక్తిగా ఉన్నారు, బాగా ఆత్మీయులు అని చెప్పుకునే ఆ ఘనతను నొందడానికి ప్రార్థిస్తున్నారే తప్ప దేవునికని ప్రార్థించడం లేదు. இன்னைக்கு பாருங்க, நம்ம கூட அது மாதிரி வேஷம் போடுகிறவர்களாக இருக்கிறோம் அல்லவா? தனிப்பட்ட வாழ்க்கையில ஜபமே கிடையாது. ஆனா சபையில ஒரு ஜபம் செய்யுங்க என்று சொன்னால் அப்படியே சத்தத்தை உயர்த்தி ஒரு அபிஷேகத்துல கைகளை உயர்த்தி நீளமான ஜபத்தை பண்ணி பாக்குறவங்களாம் அப்பா எவ்வளவு பெரிய பரிசுத்தவான், எவ்வளவு பெரிய பரிசுத்தவாட்டி, இவ்வளவு பெரிய பக்தி உள்ளவங்க என்று சொல்லுகிற அளவுக்கு పేరు పెట్టుకొள்ளும்படியாக செய்கிறோம். ఈరోజు మన సంఘాల్లో మందే కాదు, అనేక సంఘాల్లో ఈరోజు చేయబడే పాటలైనా, ఆరాధన అయినా, ప్రసంగాలైనా, సాక్ష్యాలైనా ఎవరికి చేస్తున్నామంటే అక్కడ వచ్చిన వాళ్ళకి చేస్తున్నామే కానీ దేవునికని చేయడం లేదు. இன்றைக்கு பாருங்க, நம்மளுடைய சபைகள், பல சபைகள்ல கூட நடக்கிற காரியம் என்னவென்றால், அங்க பாடுகிற பாடல்களாக இருக்கட்டும், ஆராதனையா இருக்கட்டும், சாட்சியாக இருக்கட்டும், பிரசங்கிக்கப்படுகிற பிரசங்கங்கள் ஜபமா இருக்கட்டும், யாருக்கு அதெல்லாம் செய்யப்படுகிறது என்றால் அந்த இடத்துல வருகிற மனிதர்களுக்கு, அவர்களை பிரியப்படுத்தும்படியாக దేవునికి செய்யப்படவில்லை. ఒక సంఘములో దేవుని నామములో కూడుకున్నప్పుడు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసుకుంటూ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి ఇది సమర్పించుకుంటున్నాను మనసుతో చేయాలి, కానీ ఎవరిని ప్రియపరచడానికి లేదండి. நாம் ஒரு சபையிலேயோ கர்த்தருடைய நாமத்தினால கூடும்போதோ நாம் எதை செய்தாலும் அங்க இருக்கிற மனிதர்களையும் கேட்கிறவர்களை பிரியப்படுத்தாமல் தேவனை நோக்கி பார்த்து, ஆண்டவரே உமக்கென்று இதை நான் செய்கிறேன், நீர் என்னை కాண்கிற தேவனாக இருக்கிறீர் என்று செய்ய வேண்டும். ప్రార్థించుకునేటప్పుడు ఎలా ప్రార్థించాలన్నాడు? ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన అందరూ చూసేలా కాదు. మీరు మీ గదిలో వెళ్ళి రహస్యంగా ఉన్న మీ తండ్రి వద్ద ప్రార్థించుకోండి. అప్పుడు మీ యొక్క తండ్రి మిమ్మల్ని చూసి బహిరంగంగా మీకు ఆశీర్వాదాలు దయచేస్తారు. நீங்க ஜெபிக்கும் போது எப்படி ஜெபிக்கணும்? வேஷதாரிகளை போல நீங்கள் எல்லோருக்கும் முன்பாக ஜெபிக்காமல் உங்களுடைய வீட்டுக்குள்ளாக போய், அறைக்குள்ளாக போய் கதவை பூட்டி கொண்டு ரகசியத்தில் இருக்கிற உங்களுடைய தகப்பனோடு ஜெபியுங்கள். அப்போது அவர் பகிரங்கமாக உங்களுக்கு எல்லா విధமான ఆశీర్వాదాన్ని கொடுப்பார். అదే విధంగా మూడో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఉపవాసం గురించి మాట్లాడుతుంది. ఉపవసించుకున్నప్పుడు మీ ముఖాన్ని చిన్నగా చేసుకొని దుఃఖముతో నిండిన వారుగా చూస్తే ఏంటంటే ఈరోజు ఉపవాసం అండి, ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నారండి. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే
ఇతరులు చూసి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడట, ఈ బ్రదర్ గారు ఈ సిస్టర్ గారు ఎంత గొప్ప వాళ్ళు అనేసి అటువంటి వాళ్ళు అలా అనుకోవాలి, వాళ్ళు అలా నన్ను వచ్చి అర్థం చేసుకోవాలన్న మనసుతో చేసినప్పుడు అది తప్పైపోతుంది. చెప్పడం తప్పు కాదు, కానీ ఏ మనసుతో ఏ ఆలోచనతో చెప్తున్నాం, మోటివ్ అనేది దేవుడు ఎక్కువ చూస్తాడు, మనం చేసే క్రియలు కాదు. నేను ఉపసిస్తున్నాను చెప్పడం తప్పు లేదు, కానీ ఇతరులు నన్ను పొగడాలి, లేకపోతే నా గురించి ఉన్న అభిప్రాయము కొద్దిగా ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు தேவனி యొద్ద మనము மகிமனு கோல்போతున్నాம். நாம் உபவாசிக்கும் போது நம்மளுடைய முகத்தை சின்னதாக மாற்றி மற்றவங்க பார்க்கும்போது அவங்களுக்கு முன்பாக நான் உபவாசம் செய்கிறேன் என்று சொல்லி கனத்தை பெற வேண்டும் என்கிற மனசினால அப்படிப்பட்ட உள்ளம் உள்ளவர்களாக செய்தால் அந்த ஜெபம் கேட்கப்படாது. சொல்லுகிறது தவறு கிடையாது, உபவாசிக்கிறேன் என்று சொல்லுகிறது தவறு கிடையாது. ஆனால் எந்த மனநிலையில சொல்லுகிறீங்க என்றுதான் ரொம்ப ముఖ్యం. మీరు ఉపవసించేటప్పుడు ఏం చేయాలి? ఇతరులకు చెప్పకుండా నూనె అంటుకొని మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు వింటాడని చెప్పాడు. நீங்க உபவாசிக்கும் போது என்ன செய்ய வேண்டும்? மற்றவங்களுக்கு இடத்துல நீங்க சொல்ல தேவையில்லை, உங்களுடைய தலையை எண்ணெயினால் அபிஷேகம் பண்ணி சந்தோஷமாக தேவனுக்கென்று உபவாசம் செய்யுங்கள் என்று கூட కర్తరాగియ యేసుక్రీస్తు சொன்னார். ఇవన్నీ చూస్తుంటే మొత్తానికి సారాంశం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది చేసినా దేవునికంచి యేసుక్రీస్తు ప్రభు కొరకు చేయి, పరిశుద్ధాత్మ శక్తి చేత చేయి. కానీ ఇతరుల కొరకు సంఘంలో ఉన్నవారైనా విశ్వాసులైనా పాస్టర్ అయినా ఎవరిని ప్రియపరచడానికి మనము చేయాల్సిన అవసరం లేదు. நாம் எதை செய்தாலும் ஆண்டவர் சொல்கிற காரியம் என்னவது? தேவனுக்கென்று செய்யுங்கள், கர்த்தருக்கென்று செய்யுங்கள். மற்றவங்களுடைய விசுவாசிகளோ ஊழியக்காரர்களோ யாரை ஒருத்தரும் பிரியப்படுத்தும்படியாக செய்ய வேண்டிய అవసరం இல்லை. ఈ రోజు మనల్ని పొగుడుతున్న అదే నాలుక రేపటి దినము తిడుతుంది. இன்றைக்கு நம்மை పోర్చుగిற అదే నాకు அடுத்த నాள் అది దూషిக்கும். ఈ రోజు గొప్ప సేవకుడు అని చెప్పేవారు రేపు చెప్తారు వీళ్ళు చాలా పనికిరాని వాళ్ళు అని కూడా చెప్పే మాటలు ఉంటాయి. అలా కలుగుతుంది, అలా అనుభవాలు నాకు కూడా ఉన్నాయి కనుక చెప్తున్నా, జరుగుతుంది. సో ఈ రోజు మనల్ని గొప్పగా ఏం చేవారు రేపటి దినం పడేస్తారు. అదే మనుషుల యొక్క మనస్సు అన్నమాట. చూడండి, ఒక ఎలక్షన్ రాగానే ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఇతడే మంచి నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్నుకొని ఒక 2-3 సంవత్సరాలు అయ్యే కొద్దికి అసలు దేనికి పనికిరారు, నెక్స్ట్ సారి వీళ్ళను తీసేసేయాలనేసి తీసేస్తారు, ఇంకొకరికి ఇస్తారు. వాళ్ళను గొప్పగా మాట్లాడుతారు. 4 సంవత్సరాలు అయితే వాళ్ళను తిడుతారు. సో ఎక్కడ అది మనుషుల అభిప్రాయం అనేది మన మీద నిలకడగా ఉండదు. பாருங்க, இன்றைக்கு நல்ல ஒரு ஊழியக்காரன் என்று சொல்லுவாங்க, ஆனா நாளைக்கு அதே ஊழியக்காரனை தூஷிப்பாங்க. அப்படிப்பட்ட அனுபவங்கள் இருக்கிறது. அதனாலதான் சொல்லுகிறேன், ஒரு 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 எலெக்ஷன் போடுறாங்கன்னு வச்சுக்கோங்க, அந்த இடத்துல இருக்கிற ஜனங்க என்ன செய்வாங்க? ஒரு நல்ல நாயகன் என்று தேர்ந்தெடுப்பாங்க. 2 வருஷம் ஆறுக்குள்ள அவரை கண்டுபிடித்துட்டுவாங்க. அடுத்தது வேற ஒரு ஆளை தேர்ந்தெடுப்பாங்க. அப்படி జనங்களுடைய అభిప్రాయం మారికొండే இருக்கும். మనుషులు వచ్చి మనల్ని పైగా చూసేసి తీర్పు తీర్చేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. மனிதர்கள் நம்மை மேலோட்டமாக பார்த்து நியாய தீர்த்து விடுவார்கள், ஆனால் தேவன் நம்மை உள்ளத்தை பார்க்கிறார். దేవుని చేత మహిమను పొందినవారు దేవుడు ఘనపరిచే అటువంటి సాక్ష్యాన్ని పొందే జీవితము చాలా ఉన్నతమైన జీవితం. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలి, ఒక వ్యక్తిని పొగడాలి, ఒక వ్యక్తికి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే అంత సులువు కాదు. ஆண்டவர் ஒரு மனிதனை உயர்த்த வேண்டும், இல்லாவிட்டால் அவனை குறித்து நல்ல ஒரு సాక్షిயை கொடுக்க வேண்டும் என்றால் அவ்வளவு సులభமான విషయం கிடையாது. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసిన ఎడల దేవుడు అందరి గురించి మంచి సాక్ష్యాలు ఇవ్వలేదండి, కొందరు గురించి ఇచ్చాడు. வேதத்தை புத்தகத்தை நாம் வாசித்து பார்க்கும்போது கூட தேவன் எல்லா மனிதர்களை குறித்து నర్సాక్షి கொடுக்கவில்லை. ఈ రోజు మన గురించి ఇతరులు మంచి సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ దేవుడు అదే సాక్ష్యం ఇస్తాడా? అదే ప్రశ్న. இன்றைக்கு மற்றவர்கள் நம்மை குறித்து நல்ல சாட்சி கொடுக்கலாம், இவங்க ரொம்ப நல்லவங்க, இவங்க ரொம்ப ஜெபம் செய்கிறவங்க என்று சொல்லி. ஆனா అదే సాక్షి దేవుని கொடுப்பாరా? ఈ రోజు ఒక ప్రశ్న, మీ గురించి నా గురించి యేసుక్రీస్తు దగ్గర ఎవరన్నా వెళ్ళి అడిగితే ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడు? இன்றைக்கு ஒரு கேள்வி, உங்களை குறித்தும் என்னை குறித்தும் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் அண்டை யாராவது போய் విచారిத்தால் என்ன సాక్షి கொடுப்பார்? మీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది?
உங்களுடைய மனசாட்சிக்குள்ளாக எவ்விதமான சாட்சியை கொடுப்பார் என்று நீங்க విశ్వాసిக்கிறீங்க? కొందరు అనుకుంటారు నా గురించి గొప్పగా దేవుడు మాట్లాడతాడండి. சிலர் நினைப்பாங்க என்னை குறித்து தேவனா இவன் தான் நம்பர் 1 పరిశుద్ధవాన్ என்று சொல்லிவிடுவார் என்று நினைப்பாங்க. మరి కొందరైతే అరే నేను నీచుడిని, నేను పాపిని, అస్సలు దేవుడు నా గురించి తప్పుగానే చెప్తాడు కానీ మంచిగా చెప్పడు అనే అభిప్రాయం కలిగిన వారు కూడా ఉంటారు. மற்ற சிலர் எப்படி இருப்பாங்க, ஐயோ நான் ஒரு பெரிய பாவி, தேவன் என்னுடைய வாழ்க்கை எல்லாமே కడుமையான కార్యத்தை சொல்லுவார் என்று కూడా నిனைக்கிறோம். ఎవరు గొప్పగా చెప్తారనుకుంటారో వారి గురించి దేవుడు చెడుగా చెప్తాడు. ఎవరు నా గురించి బాగా చెప్పడనుకుంటారో వారి గురించి గొప్పగా చెప్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. யார் என்னை குறித்து தேவன் நல்ல ஒரு சாட்சி கொடுப்பார் நினைக்கிறாங்களோ அவங்களுடைய குறித்து அவங்களுடைய பலவீனங்கள்லாம் ஆண்டவர் சொல்லுவார். யார் என்னை குறித்து ஆண்டவர் எவ்விதமான நற்சாட்சி கொடுக்க மாட்டார் என்று நினைக்கிறாங்களோ அவர்களை குறித்து தேவன் நல்ல சாட்சி கொடுப்பார். தன்னைத்தான் உயர்த்துகிறவன் தாழ்த்தப்படுவான், தன்னைத்தான் తాழ்తుகிறவன் ఉయర్తపడువాడు. చూడండి, దేవుడు వచ్చి న్యాయమైన సాక్ష్యాన్ని న్యాయంగా చూసి ఎటువంటి కపటము లేకుండా సత్యాన్ని మాట్లాడుతాడు. మన హృదయ పరిస్థితి ఎలా ఉందో యేసుక్రీస్తుకు తెలుసు. ஆண்டவர் பாருங்க, அவர் சத்தியத்தை தான் பேசுவார், பொய்யே சொல்ல மாட்டார். நம்மளுடைய இதயத்தின் நிலைமை எப்படி இருக்கிறதோ அப்படிதான் பேசுவார். ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడు యెహోవా. ஒவ்வொருத்தருடைய உள்ளத்தை தெரிந்து கொண்ட தேவன் தான் நம்மளுடைய தேவனாகிய యెహోవా. సమూయేలును ఉంచుకొని దేవుడు జెస్సీ ఇంటికి వెళ్ళి జెస్సీ కుమారులు ఒకరిని ఇజ్రాయేలు రాజుగా చెయ్యి, సౌలు నేను తోసేశాను, కొత్త రాజును నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే సమూయేలు జెస్సీ ఇంటికి వెళ్ళి నీ కుమారులు తీసుకోరా, నీ కుమారులు ఒకరిని దేవుడు ఎన్నుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చాడు. ఎత్తుగా బలంగా ఉన్న వారిని తీసుకొచ్చి పెద్ద కుమారులంతా చూపిస్తే వీళ్ళందరూ కాదు, వేరెవరన్నా నీకు కుమారుడు ఉన్నాడా, కుమారులు ఉన్నారా అంటే అప్పుడే తన తండ్రికి గుర్తుకొస్తుంది. ఓ ఒకడు ఉన్నాడు, చాలా వాడు పొట్టుగా ఉంటాడు, పనికిరాని వాడు, గొర్రెలు మేపుకుంటాడు, వానికి అసలు రాజు అనేది పోస్టు తగదు అన్న అభిప్రాయము జెస్సీ గారి హృదయంలో ఉన్నింది. ஆண்டவர் பாருங்க, இஸ்ரவேலுக்கு ஒரு புதிய ராஜாவை கொடுக்க வேண்டும் என்று சொல்லி சவுலை தள்ளிவிட்டேன், அதனால ஒரு புதிய ராஜா பண்ணணும், நீ போய் சாமுவேலுக்கு சொன்னாரு, நீ போய் ஜெஸ்ஸி என்கிற மனிதனுடைய வீட்டுக்குள்ளாக போ, அவனுடைய குமாரர்களில் ஒருவனை நான் ராஜாவாக மாற்ற போகிறேன். இவர் அங்க போகிறார், எல்லோரையும் அழைத்து வந்தால் ஆண்டவர் இவன் கிடையாது இவன் கிடையாது என்று அவங்கள ஆண்டவர் ஏற்றுக்கொள்ளவில்லை. கடைசியா சாமுவேல் கேட்கிற, உனக்கு வேற யாராவது ஒரு பையன் இருக்காங்களா, மகன் இருக்கானான்னு கேட்டா, ஆமாங்க ஒருத்தர் இருக்கான், ஆனா அவன் ரொம்ப குள்ளமா இருப்பான், அவன் இந்த ராஜா இதுக்கெல்லாம் தகுதியானவன் கிடையாது, அவன் ராஜாவெல்லாம் மாற முடியாது, அவன் ஒரு சாதாரணமான ஆடுகளை மேய்க்கிறவன், அவன் ரொம்ப எந்தோ தெரியாதவன், அப்படிதான் அவங்க அப்பா சொன்னா அவங்களை கொண்டு வரும்படியாக சொல்லுகிறார். చివరిగా దావీదుని తీసుకొస్తే దేవుడు చెప్పాడు, ఇతన్ని నేను ఎన్నుకున్నాను. దావీதை கொண்டு வந்து நிறுத்தும் போது தேவன் சொன்னார், இவனை தான் நான் தேர்ந்தெடுத்தேன். ఇతరులు అనుకున్నారు ఇతడు అస్సలు పనికిరాడు, అది వాళ్ళ సాక్ష్యం. తన సొంత తండ్రి ఎవడు పనికిరాడు, రాజుగా ఉండలేడు అనుకున్నాడు, అతన్ని దేవుడు ఎన్నుకున్నాడంట. எந்த ஒரு சொந்த தகப்பனை தன்னுடைய மகனை இவன் இந்த வேலைக்கு லாய்க்கு கிடையாது என்று நினைத்தவனை தேவன் அவனைதான் தேர்ந்தெடுத்தார். అప్పుడు ఒక మాట సమూయేలుతో దేవుడు మాట్లాడు, మనిషి ముఖాన్ని చూస్తున్నాడు కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తున్నాడు అని చెప్పాడు. அப்பொழுது ஆண்டவர் ஒரு சத்தியத்தை வெளிப்படுத்தார், மனிதர்களாகி நீங்கள் முகத்தை பார்க்கிறீர்கள், தேவனோ உள்ளத்தை గమనిத்து பார்க்கிறார். ఈరోజు మనల్ని ఇతరులు మన మీద ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుందంటే మన ముఖాన్ని చూసి, మనం చేసే కొన్ని క్రియలను బట్టి అందరూ వచ్చి సాక్ష్యం ఇస్తుంటారు. కానీ వాళ్ళ అంతరంగ జీవితంలో జరిగేది ఏంటి, వాళ్ళ హృదయ తలంపులేమి, వాళ్ళ ఆశ ఏంటి, వాళ్ళ మనసులో ఉన్న మనోభావనలేంటి అనేది దేవుడు ఒక్కడే ఎరుగున్నాడు కనుక ఆయన నిజమైన సాక్ష్యాన్ని ఇవ్వగలడు. மனிதர்கள் பாருங்க, முகத்தை பார்த்து நம்ம செய்கிற சில கிரியைகளை பார்த்து வார்த்தைகளை பார்த்து நம்ம நியாய தீர்த்து விடுவாங்க, நமக்கு ஒரு நல்ல சாட்சியை கெட்ட சாட்சியை கொடுப்பாங்க. ஆனா தேவன் அப்படி கிடையாது. அவர் உள்ளத்தின் ஆழத்தில் இருக்கிற ஏக்கங்கள், எண்ணங்கள், ஆலோசனைகள், விருப்பங்கள்
எல்லாவற்றையும் தெளிவாக பார்த்து நியாயமான சாட்சி கொடுப்பார். బైబిల్లో హానోకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునితో సంచరించాలంట. దేవుని వాక్యం చెప్తుంది, దేవునితో సంచరించిన హనోకు హిబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వాక్యాల్లో రాయబడింది. అతడు దేవుని వద్ద సాక్ష్యం పొందినని దేవుడిని ప్రియపరిచాడు. హి ప్లీజ్డ్ గాడ్. ஏனோக்கு குறித்து தேவன் சாட்சி கொடுக்கிறார். எபிரேயர் 11வது அதிகாரம் 5-6 வசனங்கள் இருக்கு. ஏனோக்கு தேவனோடு கூட நடந்தார், அவர் దేవుని ప్రియపడితినాர். హనోకు దేవునికి ప్రియుడుగా ఉన్నాడంట. దేవుడు చెప్పాడు, నాకు ప్రియమైన వ్యక్తివి నీవు, నువ్వు చేసే కార్యాలు నాకు చాలా బాగా అనిపిస్తుంది, నీ செய்கிற క్రియలు எனக்கு நன்றாக இருக்கிறது. మోషేని చూడండి, మోషే గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? హిబ్రీయులు 3వ అధ్యాయంలో రాయబడింది, నా గృహముల అంతట్లో కూడా నిజాయిస్తుడు, తగ్గింపుతో ఓర్పు కలిగిన ఒక వ్యక్తి అనే ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. மோசே குறித்து தேவன் என்ன சாட்சி கொடுத்தார்? எபிரேயர் 3ஆம் அதிகாரத்தில் இருக்கு, என்னுடைய வீட்டில் எல்லாவற்றிலும் உண்மை உள்ளவனும் தாழ்மை உள்ள மனப்பான்மை உள்ள நீடிய பொறுமை உள்ள ஒரு మనిదన్ ఎన్கிற సాక్షిயை கொடுத்தார். దావీదును గురించి దేవుడు ఏమి ఇచ్చాడు? నా హృదయానికి నచ్చిన వ్యక్తి అని ఇచ్చాడు. దావీதை குறித்து தேவன் என்ன சாட்சி கொடுத்தார்? என் இதயத்துக்கு பிடித்தவர் என்கிற సాక్షి கொடுத்தார். సౌలు గురించి, సౌలు జీవితాన్ని తీసుకోండి, నా ఆత్మను వానిలోంచి తీసివేస్తాను, నాకు అవిధేయత ఎక్కువ చూపించాడు కనుక ఇక నా ఆత్మ వాని మీద ఉండదు, ఈ ఆత్మకు బదులుగా ఒక అపవిత్ర ఆత్మను పంపిస్తానని కూడా దేవుడు చెప్పాడు. சவுலை பாருங்க, பழைய ஏற்பாட்டுல அவர் தேவன் சொன்னார், இவன் மேல் நான் பிரியமாக இல்லை, என்னுடைய ஆவியை எடுத்து விட்டு అశుద్ధావి అనుపువేన్. హిబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వాక్యాల్లో కూడా ఉంది, ఒక వ్యక్తి యేసయ్యను వెంబడిస్తూ వెనకబడిపోతే అతని మీద నా ఆత్మ ప్రియముగా ఉండదు. ஒரு நபர் என்னை பின்பற்றுகிறவன் அவன் பின் வாங்கி விட்டால் என்னுடைய ஆத்மா அவன் மேல் பிரியமா இருக்காது என்று எபிரேயர் 10ஆம் அதிகாரம் கடைசி వచనంగళ్ళ ఆండవరుடைய వచనం அப்படியாக சொல்லுகிறது. శారీరంలో నడుచుకునే వారు దేవునికి ప్రేమగా ఉండలేరు అని రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వాక్యాల్లో కొన్ని వాక్యాల్లో రాయబడి ఉంది. ரோமர் 8ஆம் அதிகாரம் முதல் 1லிருந்து 10 வசனங்களை வாசித்தால் அந்த இடத்துல எழுதப்பட்டு, மாமிசத்தினால கிரியை செய்கிறவர்களுடைய கிரியைகளை தேவன் అంగీకరించ முடியாது, அதுல ప్రియமாக இல்லை. హిబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ప్రియులుగా ఉండలేరు. ఎందులో విశ్వాసము? వారి విశ్వాసంలో విశ్వాసం కాదు, కానీ దేవుని వాక్యంలో విశ్వాసం. விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியர்களாக இருக்க முடியாது என்று எபிரேயர் 11:6 சொல்லப்பட்டிருக்கு. எதில அவர்கள் விசுவாசமாக இருக்க வேண்டும்? எழுதப்பட்ட தேவனுடைய వార్తయిல தான் அவர்கள் విశ్వాసமாக இருக்க வேண்டும். ఈ ఉదయకాలం మనం కూడా ఈ వాక్యాన్ని వింటుంటే ఈ రోజు వరకు ఎవరి సాక్ష్యాన్ని మనం కోరుకున్నామో మనకే అది తెలుసు. இந்த காலை நேரத்தில் இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிற அன்பான நாம் யாருடைய சாட்சியை, யாருடைய మహిమயை இதுவரைக்கும் தேடினோம் நமకే தெரியும். దేవుని చేత మెప్పు పొందినవాడు, దేవుని చేత అంగీకరింపబడిన వ్యక్తి, దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని ఉంచుకున్న వారు, అటువంటి వారే పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళుగా ఉంటారు. தேவனால் அங்கீகரிக்கப்பட்டு, தேவனால் முத்திக்கப்பட்டு, தேவனுடைய வாயின் வார்த்தையினால நற்சாட்சியை பெறுகிறவர்கள் పరలోక రాజ్యத்தில் ఘనத்தை పెరువాர்கள். మొదటి ప్రార్థనలో సిస్టర్ గారు ఇలా ప్రార్థించారు, ప్రభువా మేము ఇలా జీవించాలి, ఒకరోజు ఈ సన్నిధిలో వచ్చినప్పుడు మంచి సేవకుడా రా అని, అది దేవుడి సాక్ష్యం ఇవ్వాలి. అట్లా వెరీ గుడ్, రా నా సన్నిధిలో రా, నా రాజ్యంలోకి రా, నువ్వు మంచి సేవకుడు, మంచి పని మనిషివి అని కూడా దేవుడు మనం పిలవాలి. ஆரம்ப ஜெபத்துல அந்த சகோதரி ஜெபிச்சாங்க, என்னுடைய நல்ல ஒரு ஊழியக்காரனே வா என்னுடைய கர்த்தருடைய రాజ్యத்தில் என்று சொல்லி, அப்படிப்பட்ட సాక్షిயை దేవుని கொடுக்கணும். ఈ రోజు ఇప్పుడు ఈ గడియలో దేవుని యొద్ద మనము మన జీవితం గురించి సాక్ష్యం అడిగితే ఏం చెప్తాడు? நாம் இப்பொழுது இந்த மணியில தேவனுடைய சமூகத்துல போயிட்டு இதே சமயத்துல கேட்கும் போது, ஆண்டவர் என்னை குறித்து என்ன சாட்சி கொடுப்பீர் என்றால், தேவன் எப்படிப்பட்ட సాక్షి கொடுப்பார்? ప్రకటన 2వ అధ్యాయము 3వ అధ్యాయం నిండుగా మీరు చదివితే 7 సంఘములను బట్టి దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు.
வெளிப்படுத்தல் விசேஷம் 2ஆம் அதிகாரம் 3ஆம் அதிகாரத்தை பார்த்தீங்கள் என்றால் தேவன் சாட்சியை கொடுத்தார். சபைகளை குறித்து 7 சபைகளை குறித்து கொடுத்தார். ఆ 7 సంఘముల్లో 6 సంఘములు తిట్టాడు దేవుడు. డైరెక్ట్ గా తిడుతున్నాడు. అది 7 సభைகள்ல 6 సభயை ఆండవర్ కడిందు కొండారు. ఎప్పుడు చూడండి ప్రభు చెప్పేటప్పుడు ఏం చేశారంటే మొట్టమొదటిగా వారు చేసే మంచి క్రియలను చెప్పి ఆ తర్వాత వాళ్ళలో ఉన్న కొరతలు వాళ్ళలో ఎక్కడ పడిపోయారు ఏం జరుగుతుందన్న కార్యాన్ని కూడా ఆ తరువాత చెప్పి గద్దించి మారు మనసు పొందు అప్పుడు నిన్ను అంగీకరిస్తానని కూడా చెప్పాడు. சபைகளோடு பேசும்போது ஆண்டவராக இயேசு என்ன பண்ணார்? முதலாவது அவர்களுடைய நற்கிரியைகளை சொன்னார். அதற்கு பிறகு அவங்களுக்குள்ள இருக்கிற குறைகள் பாவங்கள் எல்லாவற்றையும் சொல்லி கடிந்து கொண்டு நீ மனம் திரும்பினால் நான் உன்னை சேர்த்துக் கொள்வேன் என்று கூட சொன்னார். ఆది ప్రేమను నువ్వు విడిచిపెట్టావు, ఆది ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు, మారు మనసు పొందు, నీ దీపాన్ని నేను తీసివేయక ముందు నువ్వు మారు మనసు పొందినట్లా మరలా నిన్ను చక్కపరుస్తానని చెప్పాడు. ஆதியில் இருந்த அன்பை நீ விட்டு விட்டாய், அந்த அன்பை நீ பெற்றுக்கொண்டால் உன்னை நான் சரிப்படுத்துவேன் என்று சொன்னார். ఈ ఉదయ కాలంలో కూడా ప్రేమైన దేవుని జనాగమా, మనము దేవుని చేత మంచి సాక్ష్యము పొందిన వారుగా ఉండాలి. அருமையான தேவனுடைய ஜனமே, இந்த காலை நேரத்தில் நாம் கூட தேவனுடைய சமூகத்தில் நற்சாட்சியை பெற்றவர்களாக இருக்க வேண்டும். మనల్ని ఎవరు పొగుడుతున్నారో లేదో అది పక్కకు పెడదాం. దేవుడు నా గురించి ఏం చెప్తాడు, నా కుటుంబం గురించి ఏం చెప్తాడు, మన సంఘం గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు, నా గురించి ఏం చెప్తాడు, ఆయన మనస్సులో మన పట్ల ఎటువంటి భావన కలిగిన వాడుగా ఉండాడన్న కార్యాన్ని మనము ఎక్కువ ధ్యానించుకోవాలి, అడగాలి దేవుని దగ్గర. ప్రభువా, ఎలా ఉంది నా జీవితం, ఏమనుకుంటున్నావు, ఏది బాగుంది, ఏది బాలేదు చూపించు. అదే మారు మనసు పొందడం. ஆண்டவர்கிட்ட போய், ஆண்டவரே என்னுடைய வாழ்க்கை பாரும், எது உங்களுக்கு பிரியமா இருக்குது, எது உங்களுக்கு பிரியமா இல்லாத எனக்கு కాண்பியும் என்று கேட்கிறது தான் మనం తిరుగుతుంది. దావీదు అటువంటి ప్రార్థనను కీర్తన అనేక కీర్తనలు చెప్పాడు. ప్రభువా, నా యొక్క త్రావలని నువ్వు ఒకసారి పరిశీలించి చూడు, దుర్మార్గమైన క్రియలు నాలో ఉంటే, దుష్క్రియలు ఉంటే వాటన్నిటిని తీసివేసి సత్యమైన మార్గంలో, నీతి మార్గంలో నా ఆత్మను నడిపించు అని కూడా ప్రార్థించాడు. தாவீது ஜெபித்தார், ஆண்டவரே என்னுடைய வழிகளை ஆராய்ந்து பாரும், சோதித்து பாரும், உமக்கு பிரியமில்லாத துர்க்கிரியைகள் எனக்குள்ளாக இருந்தால், அநீதிகள் எனக்குள்ளாக இருந்தால் அதை எடுத்து போட்டு என்னை நீதியின் பாதைக்குள்ளாக, பரிசுத்த మార్గத்துக்குள்ளாக நடத்தும் என்று அவர் కేటారు. ప్రతిమలాడాడు దేవుని యొక్క వెళ్ళి. ప్రతిరోజు ప్రార్థన అది, ప్రభువా నన్ను చక్కపరచు, నాలో ఉన్న కొరతలు తీసివేయి, కోపాన్ని తీసివేయి, ఈర్ష్యను తీసేసే ప్రభువా, నాలో ఉన్న లౌకిక ఆశను తీసివేసి, అవిశ్వాసాన్ని తీసి, అనుమానాన్ని తీసివేసి, భయాందోళన తీసివేయి. ఇవన్నీ నా హృదయాన్ని చాలా బలహీనపరుస్తుంది అనేసి కూడా ప్రతిరోజు ప్రార్థించుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోయాడు దావీదు. தாவீது ஒவ்வொரு நாளும் ஜெபிச்சார், ஆண்டவர் என் உள்ளத்தை பாரும், எனக்குள்ள இருக்கிற பொறாமை எடுத்து போடும், கோபத்தை எடுத்து போடும், இச்சையை எடுத்து போடும், பயத்தை எடுத்து போடும், கவலை எடுத்து போடும், எல்லா விதமான பதட்டத்தை எடுத்து போடும், நான் உமக்கு ప్రియమానవనాగా వాழ வேண்டும் என்று అనుదినము జెబిక ఆరంభిస్తారు. ఇటువంటి ప్రార్థన మనం కూడా ప్రార్థించి దేవుని ముందు నేను నడుచుకుంటున్నాను, దేవుడే నాకు తీర్పు తీర్చేవాడు, నన్ను తీర్పు తీర్చేవాడు. నేను అసలు ఇక్కడ ఈ భూమి మీద బ్రతకడం దేవుని ప్రియపరచడానికి బ్రతుకుతున్నానే గాని నా కుటుంబస్తులను, నాతోటి పనిచేసే వారును, లేకపోతే సంఘంలో ఉన్న వారును ఎవరి ముందు వచ్చి గొప్పవానిగా చూపించుకోవడానికి నేను బ్రతకడం లేదు. ఈరోజు మనం అందరం ఎలా ఉన్నామంటే, మన చుట్టూ ఉన్న వారి దగ్గర మంచి మాటలు, మంచి ఒక స్థాయిని పొందుకోవాలని கஷ்டப்படுத்துனா தப்பு காது, కానీ దేవుని మెప్పును కోరుకోవడం శ్రేష్టమైనది. இன்னைக்கு பாருங்க, நம்ம சுற்றிலும் இருக்கிறவர்களுடைய கிட்ட ஒரு நல்ல பேரை வாங்கிக் கொள்ள நம்ம பிரயத்னம் செய்து கொண்டு தவறு கிடையாது. ஆனால் தேவனிடத்துல நற்சாட்சியை பெறுகிறது ஒரு ఉన్నతமான కార్యం, శ్రేష్టమైన విషయం. இந்த விஷயத்தை நாம் నాడుము. ఈ విషయాన్ని మనం ఉంచుకున్నట్లా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోవడం ఎప్పుడు ప్రారంభిస్తుంది, ఎప్పుడో తెలుసా మీకు చెప్తాను చూడండి. ఎప్పుడు పడిపోతామంటే, బాగా చక్కగా వినండి, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోతాం, ఎలా పడిపోతాం, కారణాలు ఏమి? ఒకటే కారణం, ஆவிக்குரிய வாழ்க்கையில் எப்போது நாம் விழுந்து போவோம், எப்போது நாம் நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலிருந்து தோல்வி அடைவோம் என்றால் அதுக்கு ஒரு காரணம் இருக்கிறது.
డబుల్ లైఫ్, రెండు జీవితం, బయటకు ఒక జీవితం, లోలోగా ఒక జీవితం. అటువంటి తేడా కలిగిందంటే మీరు పడిపోతున్నారనేసి ఈరోజు చెప్తున్నాను, ఖండిస్తున్నాను. మీరు మారు మనసు పొందాలి. రెండు జీవితం జీవిస్తుంటే మారు మనసు పొందు. இன்றைக்கு இரு வாழ்வு அப்படி என்றால் வெளியே ஒரு வாழ்க்கை, உள்ளான வாழ்க்கை வேற மாதிரி. இந்த ரெண்டு வாழ்க்கைக்குள்ளாக வித்தியாசம் வந்து விட்டால், பப்ளிக் லைஃப் பர்சனல் லைஃப்ல ஒரு வித்தியாசம் வந்து விட்டா நீங்க ஆவிக்குரியமா விழுந்துட்டு இருக்கிறீங்க. மனம் திரும்புங்க. If you have a difference between the life, personal life and public life, you have already started falling. పబ్లిక్ గా అందరి ముందు జీవించే ఒక జీవితానికి, మీరు ఒంటరిగా ఉన్న సమయంలో జీవించే జీవితానికి తేడా అనేది ఎక్కువ పెరుగుతుందంటే ఆత్మీయంగా పడిపోతున్నారన్న దాన్ని గుర్తించండి. உங்களுடைய வெளிப்பட்ட வாழ்க்கைக்கும் உள்ளான வாழ்க்கைக்கும் வித்தியாசம் அதிகமாக வந்து கொண்டிருக்கிறது என்றால் நீங்க விழுந்து போய் கொண்டிருக்கிறீங்க అర్థం. బయట మనం ఎలా జీవిస్తున్నామో అలాగే మన ఇంట్లో అయినా, మనం ఒంటరిగా ఉన్నా అదే విధంగా ఉండాలి. ఒకటే ఉండాలి. வெளியே நம்ம எப்படி நடக்கிறோமோ, சபையில எப்படி நடக்கிறோமோ அதே மாதிரிதான் குடும்பத்திலயும் இருக்கணும், தனிப்பட்ட விதத்திலயும் இருக்கணும். ஒரே வாழ்க்கை தான் இருக்கணும். నువ్వు పాపిగా ఉంటే బయట కూడా పాపిగానే ఉండిపో. ఎందుకు నటిస్తున్నావు? పావియాగ இருந்தால் வெளியே கூட நீ பாவியாக இருந்து விடு. నువ్వు పరిశుద్ధుడై ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండు. நீ வெளியே பரிசுத்தவானை போல காட்டினால் உள்ளபடி நீ பரிசுத்தவானாக இருக்க வேண்டும். బయట ఒక మంచి జీవితాన్ని చూసి లోపల కుళ్ళిపోయిన జీవితాన్ని ఉంచుకుంటే వారిని యేసుక్రీస్తు ఫరిసీయులు అన్నాడు. ఫరిసీయులు అంటే బైబిల్లో ఉన్నవారు కాదు. ఈ రోజు మీరు కూడా ఎన్నోసార్లు మన జీవితంలో ఫరిసీయులుగా ఉన్నాం. வெளியே ஒரு நல்ல தோற்றத்தை கொடுத்து உள்ள கெட்டுப்போன ஒரு வாழ்க்கையை வைத்துக் கொண்டால் அதான் பரிசேயர்கள். வேதத்துல எழுதப்பட்டவங்க இல்ல, நீங்களும் நானும் கூட அநேக நேரத்துல பரிசேயர்களாக இருந்திருக்கிறோம், நடிச்சிருக்கிறோம், ஏமாற்றி இருக்கிறோம். సున్నం కొట్టబడిన సమాధులను యేసుక్రీస్తు చెప్పాడు. లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన శరీరము. வெள்ளை அடிக்கப்பட்ட கல்லறைகள், வெள்ளை அடிக்கப்பட்ட கல்லறை வெளியில பாத்தீங்கன்னா ரொம்ப அழகா இருக்கும். உள்ள அழுகி போன அந்த மாமிசம், இறந்து போன அந்த உடைய மாமிசம் தான் இருக்கும். அங்க புழுகளும் నాచமும் இருக்கும். ఈరోజు అటువంటి జీవితం, రెండు జీవితం ఉంటే యు ఆర్ యాక్టింగ్. ద్విమనసు కలిగిన వాడు తన యొక్క ప్రతి దారిలో కూడా నిలకడ లేనివాడుగా ఉంటాడు. రెండు మనసులు కలిగి ఉంటే. இரு மனம் உள்ளவன் தன்னுடைய வழிகள் எல்லாவற்றிலும் நிலையற்றவனாக இருப்பான். If you are having a double life, you are in danger. You are already fallen. రెండు జీవితాలు జీవిస్తుంటే మీరు పడిపోయారు. పడిపోవడం కాదు, ఇంక పడిపోయారు. లేచి నిలబడండి. దేవుని దగ్గర మొరపెట్టుకోండి. ప్రభువా, నా జీవితము అట్లా ఉండకూడదు, ఒకటే ఉండాలి. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్. పర్సనల్, పబ్లిక్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ప్రిన్సిపల్. ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకటే సూత్రము. దేవుని భక్తి అంటే భక్తిలోనే జీవించాలి. வெளியரங்கமான வாழ்க்கை, உள்ளான வாழ்க்கை, கர்த்தருக்கு பயப்படுகிற வாழ்க்கை என்றால் அது எல்லா இடத்திலும் கர்த்தருக்கு பயப்படுகிறதாக இருக்கணும். దేవునికి వేషధారులు అంటే అస్సలు నచ్చదండి. ఆండవరికి వేషం పోடுறவங்க పిడికవే పిడికాదు. కొందరు మేము శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ గారు ఉన్నారు. ఆయనే మమ్మల్ని వచ్చి ఒక స్థలం నుంచి ఇంకొక స్థలాన్ని సొంత బండిలో తీసుకెళ్లాడు అనమాట, కార్లు. వెళుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. మేము దాదాపు 3 గంటల సేపు ఆయనతో 3-4 గంటల సేపు ప్రయాణిస్తూ మాట్లాడుకుంటూ వచ్చాం. நாங்க ஸ்ரீலங்காக்கு ஊழியத்துக்கு போயிருக்கும் போது ஒரு இடத்துல இருந்து மற்றொரு இடத்துக்கு ஒரு சகோதரன் எங்களை கூட்டிட்டு கொண்டு போனார். அவங்களுடைய కార్ల தான் ஒரு 4 மணி நேரம் நாங்க பேசி கொண்டிருந்தோం. ఆ సహోదరుడు ఎలా అంటే విశ్వాసం లేనివాడు, భక్తి లేనివాడు. బయట కూడా భక్తి లేనివాడే. ఏంటంటే ఇదంతా ఊరికే గోల అట్లా అనుకునే ఒక వ్యక్తి అనమాట. ఆయన ఒక మాట చెప్పాడు. బ్రదర్, మీరిద్దరూ ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడడం లేదేంటి? ఎవరిని కించపరిచి మాట్లాడడం లేదేంటి? ఏది మీరు కబుర్లు మాట్లాడడం లేదేంటి? మీరు జోకులు చెప్పడం లేదు. కానీ నేను ఎన్నో సేవకులు చూశాను, మైకు పెట్టుకుంటే మహాపరిశుద్ధులా కనబడతారు. నా కారులో వచ్చి కూర్చుంటే చెడ్డ మాటలు వస్తాయి, ఇతరులు దూషిస్తారు, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఆశ అంటే అంత ఆశ ఉంటుంది. అప్పుడు నేను అనుకుంటాను, ఈ వ్యక్తి అంత గొప్పగా మాట్లాడాడు, ఇక్కడ వచ్చి కూర్చుని నాకు ఇలా ఉన్నాడని ఆ కారణం బట్టి దేవుని మీద భక్తి నాకు వెళ్ళిపోయిందని కూడా చెప్పాడు.
కానీ మీరేమో మాట్లాడలేరంటే ఏం చెప్పాం? మాట్లాడడానికి ఏముంది? ఇతరుల గురించి మాట్లాడితే మాకేమొస్తుంది? ఏ రాదు. మనం దేవునిలో ఉన్నాము, దేవుని సేవ చేస్తున్నాం అంతేగాని ఇతరుల గురించి మాట్లాడుతూ, కబుర్లు మాట్లాడుతూ, జోకులు కొట్టాల్సిన అవసరం లేదు. அந்த சகோதரன் சொன்னாரு, பிரதர் நான் பார்த்தேன். பெரிய பெரிய ஊழியக்காரங்க மேடையில நிற்கும்போது ரொம்ப பயங்கரமா பேசுவாங்க. எல்லாமே கண்டிப்பாங்க. ஆனா கீழே இறங்கி இந்த காருக்குள்ள வந்த உடனே மத்தவங்களை குறித்து கேவலமாக தூஷணமான வார்த்தைகள், கெட்ட வார்த்தைகளை பேசி உலகத்தின் பொருட்களை వాంగ ఉలగతాన్ని విడ ரொம்ப మోసமாக இருப்பாங்க. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, అవిశ్వాసుల కంటే దేవుని ఎరగని వారి కంటే వీళ్ళు కిందకొచ్చి బయట ఉన్నప్పుడు వీళ్ళ జీవితం వేరేలాగా ఉంది బ్రదర్. పబ్లిక్ గా చూపించేది, కెమెరాల ముందు మాట్లాడేది ఒకటి, వారు రహస్యంగా జీవించే జీవితము, కుటుంబంలో జీవించే జీవితం కంప్లీట్లీ డిఫరెంట్ అనేసి ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తుంటే, అందువల్ల నేను పడిపోయాను అని చెప్తుంటే నాకెంతో బాధ అనిపించింది. దేవుని నామము తన సేవకులను చెప్పుకున్న వారు, తన బిడ్డలను చెప్పుకున్న వారిని బట్టి అన్యుల చేత దూషింపబడుతున్నది. அவர் சொன்னாரு, அவங்க வாழுகிற வாழ்க்கை வெளிப்படையாக வாழுகிற வாழ்க்கை வேற. அவங்க கீழே இறங்கி வந்து அவங்க குடும்பத்திலையும் மற்றவங்களோட பழகும்போது அவங்க வந்து அந்நியர்களை விட ரொம்ப கேவலமாக வாழ்ந்து வருகிறாங்க. பாருங்க, தேவனுடைய நாமம், தேவனுடைய நாமத்தை தரித்த உங்களையும் என்னையும் கொண்டு మற்றவர்கள் దేవుని అన్యர்கள் దూషిப்பார்கள் என்று சொல்லப்படுகிறது. ఈరోజు దేవుని నామం దూషింపబడటాయి ఎవరి వల్ల తెలుసా? మీ వల్ల, నా వల్లే, వేరెవరి వల్ల కాదు. మనము దేవుని బిడ్డలు అని చెప్పుకొని, సేవకులు అని చెప్పుకొని, విశ్వాసులు అని చెప్పుకొని మన జీవితంలో తప్పిపోతుంటే ఇతరులు వేలెత్తి చూపిస్తారు. చూడండి, ఇదే మీ దేవుడు మీకు నేర్పించాడా? இன்றைக்கு ஊழியர்கள் என்று சொல்லுகிற நாம், விசுவாசி என்று சொல்லுகிற நாம், நம்மளுடைய வாழ்க்கையில தேவனுடைய கட்டளைகளை விட்டு விலகி போகும்போது மற்றவர்கள் நம்மை விரல் காட்டி அவங்க பேசுவாங்க. இதுதான் உங்களுக்கு தேவன் கற்றுக் கொடுத்தாரா, இப்படிதான் செய்ய சொன்னாரா ஆண்டவர் என்று சொல்லி மற்றவர்கள் தேவனுடைய நாமத்தை தூஷிப்பார்கள். Come out of double life. ఈ రెండు సపరేట్ లైఫ్ జీవితాన్ని జీవిస్తున్న మీరు బయటికి వచ్చేసింది. ఒక్కటే జీవితం మార్చుకోండి. నీతిమంతుడైతే నీతిమంతుడుగా బ్రతుకు. அநீதிமந்துடுகா బ్రతకాలంటే அநீதிமந்துடுகா బ్రతికేసేయి. நீதி உள்ளவனாக நீ வாழ வேண்டும் என்றால் நீதி உள்ளவனாக வாழு. అநீதியாக வாழணும் என்றால் இதெல்லாம் விட்டு விட்டு అநீதியாக வாழ்ந்து విడు. పాపిగా బ్రతుకుతున్నావు అంటే పాపిగా ఉండిపో. పరిశుద్ధ జీవితంతో పనింది. పరిశుద్ధంగా జీవించుకోవాలనుకుంటున్నావు, పాపంతో పనింది. పాపాన్ని దూరం పెట్టి పరిశుద్ధంగా జీవించు. பாவியாக வாழ்ந்தால் பாவியாக வாழ்ந்து விடு. పరిశుద్ధமாக வாழ்ந்தால் పరిశుద్ధமாக வாழ்ந்து విడు. ప్రభువైన యేసుక్రీస్తు చివరిగా ఒక చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది. ప్రకటనలో చెప్పాడు, నీతిమంతుడు ఇకను నీతిగా ఉండని, పరిశుద్ధంగా ఉండవాడు ఇకను పరిశుద్ధవంతుడుగా జీవించని, పాపం చేయవాడు ఇక అత్యధికంగా పాపం చేయని, అవినీతిపరుడు ఇంకా అవినీతిలో చేస్తూ జీవించని వారికి తగిన ప్రతిఫలముతో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రతి ఒక్కరి క్రియల చొప్పున వారికి బహుమానమును శిక్షను ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. நீதிமான் இன்னும் நீதிமானாக இருக்கட்டும், பாவி இன்னும் பாவியாக இருக்கட்டும், அநீதிமான் இன்னும் அநீதிமானாக இருக்கட்டும், அவனுடைய கிரியைக்கு தகுந்த பலனை கொடுக்க, ஆசீர்வாதத்தை கொடுக்க, மகிமையை கொடுக்க, அவருடைய தண்டனை கொடுக்க ఆండవరాగ యేసుక్రీస్తు వందు కొண்டிருக்கார். ఎవ్వరు కూడా తప్పించుకోలేమండి. దేవుని సింహాసనం ముందు నిలబడుకున్నప్పుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యము దేవుడు తెర మీదకి వేసేసి సినిమా లాగా వేసి చూపిస్తాడు మన జీవితం. நம்மளுடைய வாழ்க்கையில செய்த எல்லாவற்றையும் தேவன் தரையை போல సినిమా పోల పోటు కాటి విడువారు. ఒకవేళ మీరు అడగొచ్చు, మన పాపాన్ని అంతా కూడా చూపిస్తాడు దేవుడు? క్షమించబడకపోతే అది కూడా కనబడతాయి. క్షమింపబడితే బ్లాంక్ అయిపోతుంది. நம்மளுடைய பாவத்தை கூட ஆண்டவர் அந்த திரையில காட்டுவார். அந்த பாவம் மன்னிக்கப்பட்டா அது అழிக்கப்பட்டு విடும். అప్పుడప్పుడు బ్లాంక్ వచ్చిందంటే ఆ రోజు అదంతా పాపం చేశాం, అంత దేవుడు తుడిచి క్లీన్ చేస్తాడు. ఓన్లీ క్లీన్ స్క్రీన్ కనబడుతుంది, మనం చేసే నీతి క్రియలు కనబడుతుంది. కానీ అవిశ్వాసులు దేవుని రక్తం చేత కడగబడిన వారి జీవితంలో చేసిన ప్రతి పాపం కూడా అందరి ముందు సిగ్గునుందేలాగా దేవుడు తీసుకొచ్చి చూపించి వారిని నరకంలో పడేస్తాడు. பாவிகளாக இருக்கிறவங்க, ரத்தத்தால கழுவப்படாதவங்களுடைய பாவத்தை முழுவதும் தேவன் தரையில போட்டு వెక్కப்படுத்தி அவர்களை నరగతుకులాగ అనుప పోகிறாరు. మన వీడియోని దేవుడు ప్లే చేస్తే బ్లాంక్ రాకూడదు. ప్రతిదీ రన్ అవుతూ ఉండాలి. మంచి క్రియలు రన్ అవుతూ ఉండాలి. అలా రన్ అవుతూ ఉండాలంటే అటువంటి జీవితాన్ని కోరుకొని, అటువంటి జీవితాన్ని దేవుని చేత మెప్పు నొందుకునే వారుగా నడుచుకున్నప్పుడే
அటువంటి வீடியோன்னு தேவடு பிளே செய்யగலடு. நம்மளுடைய வாழ்க்கையில நாம் தேவன் சிங்காசனத்துக்கு முன்பாக இருக்கும்போது நம்மளுடைய திரையை போடும்போது அது படமாக ஓடணும். எங்குமே அது வந்து காலியா வந்துடக்கூடாது என்றால் நம்மளுடைய నీதியின் క్రియைகள் అவ்வளவு அதிகமாக இருக்கணும். మనందరికి తెలుసు బెనిహిన్ అనే ఒక దేవుని సేవకుడు ఈ రోజు కూడా అమెరికాలో ఉన్నాడు. ఆయన గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. కొన్ని కాంట్రోవర్సీస్ ఉన్నాయి, లేదని చెప్పడం లేదు. తన జీవితం మీద కూడా కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని మచ్చలు పడ్డాయి అని అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, యూట్యూబ్ లో చూస్తుంటారు. కనుక ఆయన చేసే ప్రతిదాన్ని నేను అంగీకరించడం లేదు. కానీ దేవుని చేత బలంగా ఉపయోగింపబడుతున్న ఒక దేవుని పాత్ర. பெனிஹின் என்கிற ஒரு தேவனுடைய ஊழியர் இருக்கிறார். அவர் தேவனால் அபிஷேகிக்கப்பட்டு பலமாக உபயோகிக்கப்படுகிறவர். அதனால அவருடைய வாழ்க்கையில் அவர் வந்து எல்லாம் பர்ஃபெக்ட் என்று சொல்ல வரல. நிறைய குறைகள் இருக்கிறது, நிறைய இடத்துல தவறி இருக்கிறார். అది உங்களுக்கு எல்லாருக்கும் தெரியும். 2015లో ఆయన డివోర్స్ కూడా భార్యతో డివోర్స్ చేయడానికి అవన్నీ కూడా ఫైల్ అయ్యింది. అప్పట్లో కొన్ని సేవ కూడా ఎక్కువ జరగకుండా ఆగిపోయింది. 2015 ஆண்டுல அவருக்கு டைவர்ஸ் கூட நடக்கிறதாக இருந்தது. அதுக்கு பிறகு அதெல்லாம் அவங்களுடைய ஊழியம் కూడా నిన్నది. ఆ తర్వాత సేమ్ అదే వ్యక్తి ఎవరిని డైవర్స్ చేశారు మరలా వివాహం చేసుకొని ఒకే భార్యతో ఉంటున్నట్లు ఇప్పుడు మనకు பப்ளிக் ஸ்டேட்மெண்ட் అయితే ఒకటే భార్య అనేసి கனபடுతుంది. பப்ளிக்கா பார்க்கும்போது அவர் வந்து யாரை விவாகரத்து செஞ்சாங்களோ அவங்களையே மறுபடியும் விவாகம் செய்து கொண்டு இன்றைக்கு வரைக்கும் இருக்கிறாங்க. ఆయన ఆ సమయంలో 2015, 16 ఆ సమయంలో ఏం జరిగిందంటే తన సొంత జీవితంలో జరిగిన సాక్ష్యం అన్నమాట. యూట్యూబ్ లో ఉంది, కాబట్టి నేను షేర్ చేస్తాను. ఏం జరిగిందంటే హార్ట్ అటాక్ వచ్చింది. அவருடைய சொந்த வாழ்க்கையில் நடந்த ஒரு காரியம் 2015, 16 அந்த காலங்கள்ல அவருக்கு இதய அடைப்பு வந்தது, హార్ట్ అటాక్ வந்தது. హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించిన తరువాత తన ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంట. హాస్పిటల్ అంతా వీళ్ళు ఏదో చికిత్స చేస్తున్నారు, కానీ ఆత్మ అయితే బయటికి వెళ్ళిపోయింది. దేవుని పరలోకపు ద్వారం దగ్గర నిలబడుకున్నాడంట. నిలబడుకుంటే అందరూ క్యూలో నిలబడుకున్నారు. ఒక్కొక్కరు లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారంట. ఒక వ్యక్తి, ఒక లేడీ లా కూర్చొని దూత మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఆ దూత మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ప్లెజెంట్ మ్యూజిక్, చాలా ఇంపైన ఒక మ్యూజిక్ ప్లే చేస్తే ఆ ద్వారం తెరవబడి యేసుక్రీస్తు తీసుకుంటున్నాడంట లోపల. ఒక్కొక్కరు అక్కడ వెళ్తుంటే చాలా భయంకరమైన కఠినమైన ఒక మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే వారిని దేవుని రాజ్యంలో అంగీకరించకుండా నరకంలో పడదూసేస్తున్నారంట. ఇది ఆయన అనుభవంలో జరిగిన ఒక విజన్ కాదు, తన ఆత్మ ఎత్తబడి చూసిన ఒక కార్యం, జరుగుతున్న కార్యం. பெனிஹின் அவருடைய ஜீவன் அவரோட இதே அடைப்பு வந்து அவர் அந்த ஹாஸ்பிட்டல் இருக்கும்போது அவங்களுக்கு ட்ரீட்மெண்ட் நடக்கும்போது இந்த ஆவி பிரிந்து போய் தேவனுடைய சந்நிதிக்கு முன்பாக இந்த பரலோகத்தின் வாசல் கிட்ட நிற்கும் போது அந்த இடத்துல ஒரு தூதர் வந்து இசை வாசிக்கிறாராம், கீபோர்ட் மாதிரி. யார் வந்து நிற்கும் போது நல்ல இனிமையான இசையை வாசித்தா அவங்களை பரலோகத்துக்குள்ள விடுகிறாங்களாம். அவங்கள பார்த்துட்டு ரொம்பவும் கடுமையான ஒரு ஹரர் மாதிரி மியூசிக் ஒரு மியூசிக் போட்டு அவங்கள நரகத்துக்குள்ள பிடிச்சு போடுறாங்க. చివరిగా ఈయన వంతు వచ్చింది. ఈయన వెళ్ళి నిలబడుకున్నాడు. ఈయన అనుకున్నాడంట, నేను ఎంత గొప్ప సేవకుడిని, ప్రపంచానికి నా పేరు తెలుసు, నేను చేతులు ఇలా చూపిస్తే కిందకి పడిపోతున్నారు, వ్యాధి స్వస్థమవుతుంది, సాతాను వెళ్ళగొట్టబడుతుంది, ప్రవచనాలు చెబుతున్నాను, నా కూటానికి లక్షల కొలది వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక కాలంలో బెనిహిన్ లాగా మారిపోవాలని ఒక ఆశ. అందరు సేవకులు బెనిహిన్ లాగా అయిపోవాలని కూడా ఆశించారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తిని గనుక మంచి ఒక మ్యూజిక్ నాకు ప్లే చేసి ఆహ్వానం ఇచ్చి నువ్వు ఎంత గొప్ప సేవకుడు అని దేవుడు అంగీకరిస్తాడని ఎదురు చూశాడంట. பெனிஹின் அவருடைய நேரம் வந்தது. அந்த பரலோகத்தின் வாசல் கிட்ட நின்னார். அப்ப அவர் யோசித்தாரா, நான் எவ்வளவு பெரிய ஊழியக்காரன், அற்புதங்களை செஞ்சிருக்கிறேன், அடையாளங்களை செஞ்சிருக்கிறேன், பிசாசுகளை துரத்தி இருக்கிறேன், வியாதிகளை சுகப்படுத்தி இருக்கிறேன், இயேசுவின் நாமத்தை பலருக்கும் சொல்லி இருக்கிறேன், நான் போன லட்சக்கணக்கான ஜனங்க வருவாங்க, என்னை போல எல்லோரும் மாற நினைத்தாங்க, இவ்வளவு பெரிய ஊழியக்காரனாக இருக்கிற என்னை இசை போட்டு அன்பாக வரவேற்பார்கள் என்று நினைத்தாராம். కానీ అక్కడ జరిగింది జస్ట్ ఆపోజిట్ గా జరిగింది. చాలా భయంకరమైన, కఠినమైన, క్రూరమైన ఒక మ్యూజిక్ ప్లే చేశారు. ఈయన ముఖము చిన్నదైపోయింది, భయము, వణుకు ఆత్మలో పుట్టిందంట. அவர் அங்க போய் நின்று உடனே இவரை பார்த்து ஒரு பயங்கரமான ஒரு மியூசிக் போட்டாங்களாம். இவருக்குள்ள பயம், நடுக்கம், அப்படியே வந்து நடுங்கி போயிட்டாராம். వెంటనే ఆయన మొరపెట్టుకున్నాడంట, ప్రభువా నన్ను క్షమించు,
నన్ను నరకంలో పడేయకు, నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను వెళ్తాను, నేను మారు మనసు పొందుతాను అనేసి దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకొని మొర పెట్టుకున్నాడంట. அந்த இசையை கேட்டு இவர் நரகத்துக்கு போகணும் என்று தெரிந்த உடனே இவர் மனம் கசந்து அழுதார். ஆண்டவரே என்னை மன்னிச்சிருங்கோ, என்னை மன்னிச்சிருங்கோ, ஒரு முறை எனக்கு சான்ஸ் கொடுங்க, நான் போறேன். இயேசு கிறிஸ்து చెప్పాడంట, గో బ్యాక్ అండ్ లివ్ ఎ లైఫ్. ఆండవరాగి சொன்னாராம், పోయి ஒரு நல்ல ஒரு வாழ்க்கையை வாழ்ந்துకు. వెంటనే ఆయన శరీరంలో ఆత్మ వచ్చేసింది, సర్జరీ పూర్తయింది, ఈ రోజు వరకు బాగున్నాడు. మన లాస్ట్ వీక్ కూడా ఆఫ్రికాలో పెద్ద కన్వెన్షన్ జరుగుతా ఉంది, అక్కడ కూడా గొప్ప అద్భుతాలు జరుగుతా ఉంది. సో దేవుడు అంతగా ఆయన జీవితంలో అటువంటి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. దేవుడు కనికరము చూపించి మరలా జీవాన్ని ఇచ్చి ఈ రోజు సేవలో ఉంచాడు. చూడండి, అంతటి వారికి అలా జరిగితే మనం ఎంత. இப்படிப்பட்டவங்களுக்கே பாருங்க என்ன நடக்குது, கடைசியா நரகத்துக்கு போக வேண்டிய ஒரு சூழ்நிலை வருகிறது. அப்பொழுது நீங்களும் நானும் எந்த அளவுக்கு இருக்கிறோம். పరలోకంలో నరకానికి వెళ్ళి చూస్తే అనేక బిషప్లు, పోపులు, పాస్టర్లు అందరూ అక్కడే ఉన్నారంట. ఎందుకంటే కారణం ఏమో తెలుసా? డబుల్ లైఫ్. ఇది ఒక్కటే కారణం. యేసుక్రీస్తు గొప్ప సేవకులైన వారు ఎందుకు పడిపోతున్నారు? మీరు అనుకోవచ్చు, గొప్ప సేవకుడు వ్యభిచారంలో పడిపోయాడు. ఎలా పడిపోయాడు? ఒక రోజు పడిపోలే. అంతరంగంలో పాపం చేస్తూ అది కొన్ని సంవత్సరాలుగా చేస్తుంటే బయటపడింది. ఆ తరువాత ఇతడు ఇలా ఉన్నాడు, తాగుతున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, రహస్యంలో చేస్తున్న పాపము, బహిరంగంగా చూపిస్తున్న జీవితము వేరైపోయి దూరం అయిపోతే ఆత్మ నశించిపోతుందండి. ஒரு ஊழியக்காரர் விபச்சாரத்துல விழுந்து விட்டார், வேசித்தனத்தில் விழுந்து விட்டார், பண ஆசையில விழுந்து விட்டார். இதெல்லாம் எப்படி நடக்கும்? பொருளாசை விழுந்து விட்டார். ஒரு நாள் நடக்கிற விஷயம் இல்ல, டெய்லி நடந்து ரகசிய வாழ்க்கையிலும் வெளியரங்கமான வாழ்க்கை வித்தியாசம் வந்து బహిరంగం ఆకப்படுகிறது. కొందరి జీవితాలు అయితే ఈ లోకంలోని దేవుడు బహిరంగ పరుస్తున్నాడు. ఇతడు ఇలా పడిపోయాడనేసి అందరికి వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. சிலருடைய வாழ்க்கையில அவங்க விழுந்துட்ட போய் எல்லாருக்கும் முன்பாக வெக்கப்படுத்தி ஆண்டவர் அவங்களுக்கு மனம் திரும்புதலை கொடுக்கிறார். మరి కొందరైతే చివరి వరకు మంచి వాళ్ళలాగా జీవించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. இன்னும் சிலர் என்றால் கடைசி வரைக்கும் நல்ல ஒரு மனிதனை போல, நல்ல ஒரு கிறிஸ்தவனை போல, நல்ல ஒரு ஊழியக்காரனை போல வாழ்ந்து నరగத்துக்கு పోయి கொண்டிருக்கிறாங்க. మోసపోకుడి. మీ అంతరంగ జీవితము, పబ్లిక్ లైఫ్, బయటకు చూపించుకున్న జీవితము ఒక్కటై ఉండాలి. ఒకటే అన్నమాట. ఒకటే నా జీవితం. అలాంటి ఒక పద్ధతిని మీరు ఉంచుకుంటే మీరు ఎన్నడూ పడిపోరు. என்னுடைய வெளிரங்கமான வாழ்க்கையும் உள்ளான வாழ்க்கையும் ஒன்றாக மாற்றிக்கொண்டால் நாம் నిశ్చయமாக విడ మాటం. అలా మార్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం దేవుని యొద్ద సత్యంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్లు దేవునికి చెప్పాలి. నా జీవితం ఇలా ఉంది ప్రభువా, నా జీవితంలో సంతోషం లేదు ప్రభువా, నా జీవితంలో పరిశుద్ధత లేదు ప్రభువా, నా కంటి చూపులో పరిశుద్ధత లేదు, నా నోటి మాటలు అపవిత్రంగా ఉంది ప్రభు. ఒప్పుకోవాలి, మొట్టమొదటిగా కోరుకోవాలి. నా జీవితాన్ని ఏక జీవితంగా మార్చు, పరిశుద్ధ జీవితంగా మార్చు, పాపాన్ని తీసివి, నీ యొద్ద నీ సన్నిధిలో నేను ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి అనుకున్న వారు చివరి వరకు నిలబడుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారండి. ఈ చిన్న కార్యం చేస్తే చాలు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారు? గ్యాప్ చేసుకున్నారు బాగా. లైఫ్ టూ డిఫరెంట్ లైఫ్ అయిపోయింది, వేషధారులు అయిపోయారు. అలా కాకుండా మనం ఒకటే జీవితాన్ని జీవిస్తే యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు, మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. నా మంచి సేవకుడా రా నా రాజ్యంలోకి అని దేవుడు ఖచ్చితంగా ஒன்றாக மாற்றிக்கொண்டு வேஷப்படாமல் இருக்கிற வண்ணமா ஆண்டவரை நல்லபடியில என் வாழ்க்கையில் இந்த பாவம் இருக்குது, என்னுடைய கண்கள்ல இச்சை இருக்குது, என்னுடைய வாயின் வார்த்தையில தூஷணமான வார்த்தைகள் வருகிறது, என்னை மன்னியும் என்று நாம் நிச்சயமாக கேட்கும் போது தேவன் என்ன செய்கிறார்? நம்மளுடைய வாழ்க்கையை ஒன்றாக மாற்றி పరలోకத்துக்குள்ள கொண்டு போய் நல்ல ஒரு వేలకారనే వా என்று சொல்லுவார். ఈ రోజు మన జీవితాన్ని బండైన యేసుక్రీస్తు మీద, ఆయన మనకిచ్చిన వాక్యం మీద కట్టుకుంటే అలలు వచ్చినా, వాన వచ్చినా, సుడిగాలు వచ్చినా పడిపోకుండా నిత్యము జీవించగలము. మత్తయి 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, నా మాటలు విని దాని ప్రకారం నడుచుకునేవాడు తన గృహాన్ని కొండ మీద కట్టుకున్నాడు, బండ మీద కట్టుకున్నాడు, అస్సలు పడిపోడు అని చెప్పాడు. என்னுடைய வார்த்தைகளை கேட்டு வார்த்தைகளை கீழ்ப்படிந்து அப்படியே செய்தால் அவன் தன்னுடைய வீட்டை நல்ல కర్పారైన్ மேல కట్టినాன். కాற்றడితాலும் మழை వందాலும் அந்த వీడు విழுந்து పోగాది. ఈ రోజు ఆ మంచి
బండ అయిన యేసుక్రీస్తు, ద క్రైస్ట్ జీసస్ ద రాక్, యేసుక్రీస్తే ఆ నిత్యమైన సియోను కొండ బండ. ఆ బండ మీద మన హృదయాన్ని, మన జీవితాన్ని కట్టుకున్నట్లా ఒకటే జీవితాన్ని మనకు దేవుడిచ్చి చివరి వరకు కాపాడి మన ఆత్మను తీసుకెళ్తాడు. అదే గొప్ప అద్భుతం. நம்மளுடைய வாழ்க்கையை சியோன் பர்வத்தின் மேல தேவனுடைய கற்பாறை என்கிற இயேசு கிறிஸ்துவின் மேல கட்டும் போது நம்மளுடைய வாழ்க்கை ஸ்திரப்பட்டு పరలోకத்துக்குள்ளாக దేవుడు நம்மை నిశ్చయமாக கொண்டு పోవారు. చివరిగా డిఎల్ మూడి గారు చెప్పిన ఒక మాట, 3 ఆశ్చర్యమైన కార్యాలంట పరలోకానికి నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్పుకున్నాడు. ఏంటంటే మొట్టమొదటి ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎదురు చూసిన అనేకులు ఈ పరలోకంలో లేరు. டிஎல் மூடி சொன்னார், 3 ஆச்சரியமான காரியங்கள் பரலோகத்துக்கு போகும்போது அவர் கண்டுபிடிப்பாராம். 1வது காரியம், பரலோகத்துக்கு போய் பார்த்தா நான் எதிர்பார்த்த அநேகர் இந்த இடத்துல இல்லை. 2వ ఆశ్చర్యము, నేను అసలు రారు పాపులు అనుకున్న ఎదురు చూడని వాళ్ళంతా అక్కడ ఉన్నారంట. 2வது பெரிய ஆச்சரியம் என்னவென்றால், பரலோகத்துல நான் எதிர்பார்க்காத இவங்கெல்லாம் நரகத்துக்கு தான் போவாங்க என்று நினைத்தவங்க எல்லாம் பரலோகத்துல இருக்கிறாங்க. 3వ మహా గొప్ప ఆశ్చర్యము, నన్ను నేను పరలోకంలో చూసుకున్నటమే అని చెప్పాడు. 3வது கடைசி பெரிய అద్భుతం, என்னை நான் పరలోకத்துல பார்த்துకొள்ளవే. గనుక ప్రియులారా, ఆ 3వ అద్భుతాన్ని కోల్పోవద్దు. మొదటి అద్భుతం, 2వ అద్భుతంతో మనకు పని లేదు. 3వ అద్భుతం, మనల్ని మనము పరలోకంలో చూచుకున్నట్టే గొప్ప అద్భుతం. మన ఆత్మను మొదట కాపాడుకుందాం. ఆ తరువాత వేరెవరికైనా సహాయం చేయడానికి మనకు వీలు కలిగితే చేద్దాం. మొట్టమొదటిగా మీ ఆత్మను మీరు భద్రపరుచుకొని పరలోకానికి సెక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచిద్దాం. దేవుడు ఉపయోగిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. முதலாவது நம்மளுடைய ஆத்மாவை பாதுகாத்துக்கொள்ள, நம்மளுடைய ஆத்மா பரலோகத்துக்கு கொண்டு போக நம் வழியை பார்ப்போம். அதற்கு பிறகு மற்றவங்களுக்கு உதவி செய்வோம். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமேன்.